మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ముందుగా 29 జనవరి మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చాలా కొత్త అనుభవాలు ఎదురవటం అనేది ఉంటుంది. అది ఎవరైనా పంపిన కబురు వల్ల కావచ్చు, లేదా ఏదైనా వచ్చిన వర్తమానం కావచ్చు. దానివల్ల వీరు ఈరోజు ఒక చక్కని అనుభూతికి లోనవటం అనేది అయితే ఉంటుంది. చాలా విషయాల్లో వీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవటం అనేది కూడా కనిపిస్తుంది. మేషరాశి వారికి ఈరోజు అన్ని విధాల ఒక కొత్త అనుభూతిని మిగిల్చే రోజుగా చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన సమయమైతే ఉంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో చేసే పొరపాట్లు వీళ్ళని అయోమయ అవస్థలో పడేయవచ్చు. అలాగే అమ్మగారు, నాన్నగారు వీరికి చేసే సేవలు వాటిలో కూడా ఒక్కోసారి కొద్దిగా తొందరపాటు ధోరణి కనిపించడానికి కానీ, లేదా మాట విసురు కానీ కూడా ఉండవచ్చు. దాని ద్వారా తాత్కాలికంగా మనస్పర్ధలు రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా కవులు, కళాకారులు, ఇతర సాంస్కృతిక రంగ పరిచయంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రవేశంలో ఉన్నవాళ్ళు కానీ ఆ రకంగా వాళ్ళు కొన్ని మంచి అవకాశాలు అయితే ఈరోజు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కంటికి సంబంధించినవి కానీ, పంటికి సంబంధించినవి కానీ, లేదా నడుముకి సంబంధించినవి కానీ కొన్ని ఇబ్బందులు లేదా బాధలు వీరిని వెంటాడటం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా భార్యాభర్తల పరస్పర అనురాగం వల్ల కూడా వీరు వారి యొక్క బాధల్ని కొంతవరకు మర్చిపోవటం అనేది అయితే ఉంటుంది. బయట నుంచి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉంటాయో అవి సకాలంలో వసూలు కాకపోవటం అనేది ఒకంత విచారాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఇస్తుందనేది చెప్పవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. పై అధికారుల వల్ల అయితేనేమి, లేదా తను పనిచేసే చోట కానీ ఏదైనా కూడా ఒక మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఈరోజు నెలకొని ఉన్నది. అలాగే కంటికి సంబంధించినవి కానీ, లేదా నడుముకి సంబంధించినవి కానీ కొంతవరకు చిన్న చిన్న చికాకులు ఎదుర్కోవటం అనేది ఈరోజు ఉంటుంది. భార్యాభర్తల మధ్య, తర్వాత బంధుమిత్రాదుల మధ్య రావాల్సినంత ఆనందము, గడపవలసినంత ఉల్లాసము ఈరోజైతే కనిపిస్తుంది. వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని కూడా చెప్పవలసి ఉంటుంది. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు ఏ చోట పనిచేస్తూ ఆ సంస్థల్ని తిట్టుకుంటూ వచ్చారో ఆ సంస్థల నుంచే ఈరోజు వీరికి ఒక రకమైన మంచి పరిణామం అనేది చోటు చేసుకోవటం అనేది ఉల్లాసాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల కూడా ఈరోజు వీరు దృష్టిని పెట్టడం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు వీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇంటిని పట్టించుకోవటం లేదు అనేది ఏదైతే ఉందో దానికి ఈరోజు వీరు ఒకంత సమాధానం చెప్పగలిగే రోజుగా కూడా ఉంటుంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కన్యారాశి వారికి ఈరోజు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరైతే తను నమ్మిన స్నేహితులు ఉన్నారో వారే వీరిని కించపరచడం అనేది బాధ కలిగిస్తుంది. ఎవరి కోసం, ఏ పని కోసం వీరు తాపత్రయపడ్డారో ఆ పని అది అంతకీ పూర్తవకపోవటం కూడా, ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ రావటం కూడా వీరికి ఆదుర్దాన్ని కలిగజేయటం అనేది ఉంటుంది.
చెప్పులు లేకుండా బయటికి వెళ్ళటం ఎంత కష్టమో, కాలం కలిసి రాకపోతే కూడా అన్నీ ఇబ్బందులు ఉంటాయనేది వీరు ఈరోజు ప్రత్యక్షంగా తెలుసుకోవటం అనేది కూడా ఉంటుంది. కనుక కన్య రాశి వాళ్ళు అన్ని విధాలా కూడా తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. తులారాశి వారికి ఈరోజు ఏ పని చేపట్టినా కూడా అందులో వీరికి ఎంతో కొంత లాభము, ఉపశమనము కలిగించడం అనేది కూడా ఉంటుంది. చాలా విషయాల్లో వీరు చెప్పే సూచనలు, సలహాలు ఇతరులు ఆచరించి ప్రయోజనం పొందటం అనేది కూడా ఉంటుంది. డబ్బుకి వీరికి ఏమాత్రం తడుముకోకుండా ఆ రోజు సాగడం అనేది కూడా ఉంటుంది. కనుక తులారాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో కూడా చాలా ఎక్కువ శుభ పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. కేవలం వీరు అంతర్గత శత్రువులు లేదా ఎవరైతే వీరిని ఎక్కువగా నమ్ముతున్నారో వారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలన్నీ కూడా మీరు అనుకున్నట్టుగానే జరగటం అనేది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారు తమ తొందరపాటు వల్ల ఎన్ని నష్టాలు పొందాలో లేదా ఏ రకంగా ఇతరులతో గొడవ పడాల్సి ఉంటుందో అవి మరోసారి ఈరోజు కూడా పునరావృతం కావటం అనేది ఉంటుంది. వీరి మాట విరుసు కానీ లేదా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం వల్ల కానీ వీరికి వచ్చే ఇబ్బందులు ఏంటో చాలా తెలివిగా ఈరోజు తెలుసుకోవటం అనేది ఉంటుంది. కానీ దైవవశాత్తు వాటి నుంచి వీరు ఎటువంటి ప్రమాదం బారిన పడకుండా తమ కార్యాలను అయితే పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది. ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఇంకొద్ది కాలం వాయిదా వేసుకోవడం అనేది కూడా మంచిది. ధనుర్రాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంటా బయట కూడా వీరి యొక్క గౌరవ మర్యాదలు పెరగటం అనేది కూడా ఉంటుంది. డబ్బుకి ఏమాత్రం త్రోటుపాటు లేకుండా కూడా గడవటం, కొత్త వస్తువులు సమకూర్చుకోవటం, కొత్త ప్రయాణాలు కానీ కొత్త అనుభూతులు కానీ ఈరోజు వీరికి లభించడం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు, స్నేహితులు వీరి వల్ల వీరికి ఈరోజు ఏదో రకమైన ప్రయోజనం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈరోజు అన్ని విధాలా మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు ఉత్సాహంగా భలే మంచి రోజు అని పాట పాడుకునేలాగా జీవితం సాగటం అనేది కనిపిస్తుంది. ఏ రకంగా ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది ముందు కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. భార్య పట్ల భర్త కానీ భర్త పట్ల భార్య కానీ చాలా చక్కటి ప్రాధాన్యతని సంతరించుకుంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుస్తూ చాలా చక్కటి జీవితాన్ని అనుభవించేందుకు, ఆనందాన్ని పంచుకునేందుకు ఈరోజు అందుకు సుగమంగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆనందంగా గడుపుతున్నాము అనే తృప్తి అయితే వీరికి ఈరోజు లభించడం అనేది ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు బాధ పడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎవరో ఒకరు వేలెత్తి ఆ పని వెనక్కి వెళ్ళిపోయేలాగా చేయటం, ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యము అనేది సరిగ్గా లేకపోవటం అనేది కూడా వీరిని అమితంగా కలిసివేసే విషయంలాగా ఉండటం అనేది ఉంటుంది. రుణదాతలకి రుణ తీసుకునే వాళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవటం అనేది ఉంటుంది. వీరెవరికైనా రుణం ఇచ్చి ఉంటే కనుక ఆ రుణం సరిగ్గా లభించకపోవటం అనేది కూడా ఉంటుంది. కుంభరాశి వారు ఇంకా కొద్ది కాలం పాటు అయితే అచితూచి అడుగు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మీనరాశి వారికి ఈరోజు 70% చెడు ఫలితాలు, కేవలం 30% మాత్రమే మంచి ఫలితాలు ఎదురవటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే వీళ్ళు వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకి పరిష్కారం ఈరోజు కూడా లభించకపోవటం అనేది వీరిని బాధిస్తుంది. వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో ఎంత నియంత్రణగా ఉందామనుకున్నా కూడా ఊహించని ఖర్చులు
ఎదురవటము, లేదా ఎవరో ఒకరు సుస్థి పడితే దాని రూపేణా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే రావటం అనేది ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారి కోరికలు అనేవి అపరిమితంగా పెరిగిపోవటము, దానికి తగ్గట్టుగా వీళ్ళు ధన సంపాదన లేకపోవటం కూడా ఇంట్లో ఏదో రకమైన మానసిక అశాంతికి కానీ లేదా కలహాలకు కానీ చోటు చేసుకునేలాగా ఈరోజైతే ఉండటం అనేది ఉంటుంది.